Don't miss 50% off on IVF procedures in all 49 branches till 30th November. కారుణ్య కర్పూర కటాక్ష నిరీక్షణేన తారుణ్య సంవలిత శైశవ వైభవేన ఆపుష్ణతా భువనమద్భుత విభ్రమేణ శ్రీకృష్ణ చంద్ర శిశిరీకురు లోచనం మే. ఓ కృష్ణచంద్రుడా, నా యొక్క కళ్ళని చల్లగా చేయమని కోరుతున్నాను. భాగవత కథాసుధ 5వ భాగంలోకి వచ్చాం. శ్రీకృష్ణ లీలలు వింటున్నాం. ఎందుకు యశోదానందులకి కుమారుడిగా జన్మించాడనే వివరం కూడా విన్నాం. ఇప్పుడు తర్వాత శ్రీకృష్ణ లీలలు తెలుసుకుందాం. సుఖమహర్షి నిరంతరాయంగా కృష్ణలీలల్ని పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నాడు. కృష్ణుడి అల్లరి చేష్టలకు అప్పుడప్పుడు విసుకున్నా సహించలేక కోపగించిన గోకులంలో అందరికీ ఆయన అంటే పంచప్రాణాల పిల్లవాడంటే. అల్లరి చేష్టలు తలుచుకుంటే నిన్నేం చేశాడో తెలుసా, మొన్నేం చేశాడో తెలుసా అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకునేవాళ్ళు. మా ఇంట్లో మజ్జిగకుండ పగలగొట్టాడు మా పిల్లాడు అని ఒక ఆవిడ చెప్తే, మజ్జిగకుండ ఏమిటి, పాలకుండే పగలగొట్టేశాడు మా ఇంట్లో అని పక్కపక్క నవ్వుతూ చెప్పుకునేవాళ్ళట. అప్పటికప్పుడు కోపం వచ్చినా తలుచుకుంటే సంతోషం వచ్చేది. అతన్ని అల్లరి చేష్టల్ని పాటలుగా పాడుకునేవాళ్ళు, ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరోజు యశోదాదేవి పరిచారకులందరికీ తలా ఒక పని అప్పగించింది. అయితే అందరూ తలా ఒక పని మీద వెళ్ళిపోయారు. పెరుగు చిలికే మజ్జిగ చిలుక్కోవాలి, ఆ పనికి ఎవరు లేరు. సరే ఆవిడే తనే కట్టుకుందాము, మజ్జిగ చేసుకుందాంలే అని ఏం చేసింది, కవ్వం తాడు బిగించింది. అక్కడి నుంచి తెల్లటి పట్టుచీర కట్టుకుందట. నడుముకి రత్నాలు పొదిగిన వడ్డాణం పెట్టుకుంది, బంగారు కంకణాలు ధరించింది. కొడుకు అల్లరి చేష్టల్ని నవ్వుకుంటూ తలుచుకుంటూ ఏం చేస్తోంది, మజ్జిగ చిలుకుతుంటే ఈ గాజుల సవ్వడి, ఆవిడ వడ్డాణానికి ఉన్న మువ్వల మోత, ఈ కంకణాలు ఇక చల్ల చిలుకుతుంటే చెయ్యి ముందుకి వెనక్కి వెళ్తుంటుంది. మంచి ఎక్సర్సైజ్ కూడా. ఈ కదులుతుంటే ఆ శబ్దము ఆవిడ పాడుతున్న పాటకి, ఆ పిల్లవాడి మీద తలుచుకున్న ప్రేమతో ఆవిడ నవ్వులకి అన్నిటికీ ఒక చక్కటి మ్యూజిక్ సెషన్ లాగా నడుస్తుంది అనమాట. ఆవిడ ఆనందంగా మజ్జిగ చిలుకుంటుంది. ఈ పిల్లవాడికి ఆకలేసింది. వచ్చి అమ్మ పాలిస్తావా అని అడిగేట. ఆవిడేంది, వెన్న పడుతుందిరా, పాలు తాగుతుగాని ఉండమని. అయినా సరే ఓ పదే పదే పాలు కావాలి నా చెయ్యి అని ఈ కవ్వని చేత్తో పుచ్చుకుంటున్నాడు. ఈ పుచ్చుకునే సరికల్లా ఏం చేశాడు, కవ్వాన్ని ఆపేస్తే తల్లి పాలిస్తుందని పిల్లాడి ఆలోచన అనమాట. ఆవిడ ఏం చేసింది, ఆ పెరుగు కుండ పక్కనే కవ్వాన్ని కొంచెం గోడ కానించి పెట్టి పిల్లాడిని ఒళ్ళో వేసుకుంది. ఇంతలో ఏమైంది, ఈవిడ దాలి మీద పాలకుండ పెట్టింది. ఇంట్లో పరిచారకులు ఎవరు లేరు. పాలు పొంగుతున్న శబ్దం వచ్చింది, కాగిన వాసన వస్తోంది. దాంతో ఈవిడ ఏం చేసింది, ఒళ్ళో ఉన్న పిల్లాడిని దించుకు పక్కన కూర్చోబెట్టి ముందు వస్తానని అనేసరికల్లా ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. పిల్లవాడికి కోపం వచ్చేసింది. ఏం చేసిందట, పక్కనే ఒక పొత్రం కనబడుతుంది, సన్నికాళ్ళ మీద నూరే ఉంటాయి కదా, ఆ రాయి ఎత్తి పెరుక్కుండ పగల కొట్టేసేట. కొంచెం 4 ఏళ్ళు వచ్చినాయి, ఊహ బాగా వచ్చింది. దేంతో కొడితే ఏది పగులుతుందో తెలుసు అనమాట. కొట్టేసరికల్లా ఏం చేశాడు, వేరుకుండా కొట్టాడు. వెన్న పూర్తిగా అంతా కింద పడిపోయింది. అక్కడి నుంచి లోపల గదిలో చూస్తే ముందు రోజు తీసిన వెన్న పిడతల నిండా కనపడుతోంది. బోల్డ్ గుప్పెడు తిన్నాడు, నోట్లో వేసేసుకున్నాడు వెన్నంతా ఎత్తి. అక్కడి నుంచి 2 చేతులతోటి 2 గుప్పెళ్ళ వెన్న తీసుకున్నాడు. ఈవిడ పాలకుండా దింపి కింద పెట్టి చేతులు కడుక్కుని వచ్చేసరికల్లా ఏముంది, బాగా కనపడింది. మొత్తం పెరుకుండంతా పగిలిపోయింది, కనపడలేదు. ఆవిడకి ఒళ్ళు మండింది ఒక క్షణం. కానీ నవ్వొచ్చింది అనమాట. పిల్లాడికి మితిమీరిపోయింది అల్లరి. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళంతా చెప్తుంటే నేను వినలేదు. సరే ఇవాళ ఒక దెబ్బ కొట్టైనా వీడిని లైన్లో పెట్టాలి, పిల్లాడిని ఎలాగా దారిలో పెట్టాలని ఒక చిన్న కర్రపొల పుచ్చుకుంది. ఇవి వెళ్ళి అటు ఇటు చూస్తే ఈ పిల్లాడు ఎక్కడున్నాడు, పెరట్లో ఒక రోలు ఉందట. ఆ రోలు తిరగేసింది. ఆ రోలు మీద కూర్చుని ఆ పక్కనే ఉన్న ఒక కోతి పిల్లకి తన చేతిలో ఉన్న వెన్న పెడుతున్నాడు. ఆవిడికి ఇది మరీ దుడుకు పని. తనకు తెలుసు కృష్ణుడికి కూడా, ఎందుకంటే కుండ పగలు కొట్టాము, అది ఊరుకోకుండా మళ్ళీ లోపల నుంచి 2 గుప్పెళ్లతోటి వెన్న తీశాను. ఆ వెన్న పెడితంతా కింద పడిపోయింది, ఇల్లు వాకిలి ఏకమైంది. మజ్జిగ కుండ కింద పడితే ఎంత జిడ్డు, అదంతా తుడుచుకుని కడుక్కోవద్దు తెలుసు. వాళ్ళ అమ్మ కోపం వచ్చిందని తెలుసు. సరే ఏం చేస్తున్నాడు, ఆ కూర్చుని ఉన్నాడు కదా, ఈవిడ వెనకాల వెళ్ళింది నిదానంగా. తల్లి దగ్గరకు వస్తుందని ఆవిడ నడువుకి వడ్డాణానికి మువ్వలున్నాయి, చేతులకు గాజులు, కాళ్ళకి పాంజేబులు, చీరల రెపరెపలు. ఈ శబ్దాలకి తల్లి వస్తుందని తెలుసుకుని పరిగెత్తేసరికల్లా ఇక ఆవిడ వెనకాల పరిగెత్తింది. గట్టిగా అరిచి ఏడవటం మొదలుపెట్టాడు. అమ్మ వద్దే అని అరుస్తున్నాడు. ఏడుపు, దొంగేడుపే అది. ఈ పరిగెడుతూ ఉంటే ఏమైంది, ఈ ఏడవటం, ఈ మొహం కళ్ళు పేస్తున్నాడు. కళ్ళ నిండా కాటికి పెట్టారు, మొహాన్ని కస్తూరి పొట్టు పెట్టారు. అదంతా చెరిగిపోయి బీభత్సంగా కళ్ళు మొహం ఏకంగా ఉన్నాయి. అసలే నల్ల పిల్లవాడు, ముఖం నిండా కాటుక. అక్కడి నుంచి ఈవిడ ఏం చేసింది, వెళ్ళి వెనకాల పడింది. అంతకండా పరిగెడుతున్నాడు. ఈవిడ ఏం పరిగెడుతుంది, చిన్నపిల్లలతో తల్లులు పరిగెత్తాలంటే ఆయాసం ఆవిడికి. అక్కడి నుంచి మొత్తానికి దొరికేసరికల్లా ఏమనుకుంది, కొట్టబోయింది. బేరమని ఇంకా పెద్ద శబ్దం పెంచేశాడు పిల్లాడు. సరే ఏమనుకుంది, కొట్టడం ఎందుకులే, కొట్టద్దు, పోనీ ఓ పని చేద్దాము, వీడికి
బుద్ధి చెప్పాలనుకుంది ఆవిడ. కనుక్కొని ఏమనుకుంది, ఆ పక్కనే ఉంది కదా రోలు, ముందు రోలు మీద కూర్చున్నాడు కదా, ఆ రోలు దగ్గరికి లాక్కొచ్చింది, చేయి పుచ్చుకుంది. రోలు కట్టేద్దాం అనుకుని ఏం చేసింది, ముందు ఈ కవ్వపు తాళ్ళు ఉంటాయి, కవ్వానికి కట్టేందుకు మజ్జిగ చిలకట అంటాడు, ఆ తాడు తెచ్చి వాడు నుంచోబెట్టింది. కట్టేద్దాం అనుకుంది, నడువుకి కడదాం అనుకుంది. అసలు చూడండి, ప్రపంచంలో లోపల బయట తేడా లేదు. పరబ్రహ్మం చిన్న స్వరూపం కాదు, ప్రపంచమంతా ఆవరించి ఉండేవాడు. ఆద్యంతాలు లేని వాడిని తాడుతో కట్టాలని అనుకుంటుంది. తల్లి అవటం వల్ల ఆవిడికి ఎంత భాగ్యం లభించిందో యశోదాదేవికి. ఈ తాడు పెట్టి కట్టబోయింది. ఎంత పిల్లవాడు, వాడి చిన్న చిరు బొజ్జ. ఈ తాడు దగ్గరికి రాలా. ఇదేమిటి తాడు సరిపోలేదు, ఇంకో తాడు పట్టుకొచ్చింది, పాత తాడుకి ముడేసింది, మళ్ళీ కట్టబోయింది. ఇప్పుడు తాడు ఇంత జానెడు తగ్గుతోంది, ఇంకో తాడు పట్టుకొచ్చింది. ఎన్ని తాళ్లతోటో కట్టబోయింది. మనం నిన్నటి దాకా చేసుకున్న కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకున్నాను చూడండి, ఆ దామోదర నామధేయం ఇందువల్లే వచ్చింది. ఈ కట్టబోయింది, కట్టి ఆవిడికి విసుగు పుట్టింది, ఆయాస పడిపోతోంది. మళ్ళీ వదిలేయటం, ఇంకో తాడు వెతుక్కురావటం, ఈ లోపల ఈ పిల్లాడు వెళ్ళిపోతాడేమో అని కంగారు హైరాణ. ఈ తల్లి చెమటలు కక్కేస్తుంటే ఈయనకి జాలేసింది. అబ్బో అమ్మ ఆయాస పడుతోంది, సరేలే అని ఏం చేసింది, ఆ చిన్న బొజ్జ ఆవిడకి సరిపడా సైజుకి తగ్గిపోయింది. 10 తాళ్లతోటి కూడా కట్టలేని బొజ్జ ఒక తాడుతోటే కట్టేసేసింది. సరే ఏం చేసింది, తాడుతో కట్టుకొని ఇచ్చాడు. కట్టిన తర్వాత ఏం చేసింది, రెండో కొస రోలుకేసి కట్టేసేసి అందరూ అయ్యో పోన్లేమ్మా పిల్లాడమ్మా అంటే, సరేలే నా పిల్లాడు నా ఇష్టం, అల్లరి చేస్తున్నాడు, ఓ దెబ్బ కొడితే ఏడుస్తాడని తాడేసి కట్టాననుకుని వెళ్ళిపోయింది లోపలికి, ఇంటి పనులు చక్క తీసుకోవడానికి. సరే కృష్ణుడు అటు ఇటు చూశాడు. కొంత దూరంలో 2 పెద్ద పెద్ద మద్ది చెట్లు నిటారుగా కనపడుతున్నాయి. ఇవేమిటట, యక్షులకి రాజైన కుబేరుడి కుమారుడు ఇద్దరు, నలకూబరుడు మణిగ్రీవుడు అనేవాళ్ళు నారదుడి శాపానికి గురయ్యి ఇట్లా మద్ది చెట్లుగా మారిపోయారు. మారిపోయేసరికల్లా ఈయన అడిగాడు, ఇదేమిటి ఇలా ఎందుకు జరిగిందని ఈయన అడిగాడు. అడిగితే పూర్వం ఆయన ప్రశ్న కూడా చాలా చక్కగా అడిగాడు. కుబేరుడు శివుడు అనుచరుడు, కుబేరుడు కుమారులు కూడా శివుడు అనుచరులే. ఎందుకంటే కుబేరుడు మనం చూడండి, శివుడు లక్ష్మీకారకుడు, ఐశ్వర్యదాయకుడు అంటాం. ఐశ్వర్యం ఎవరి వల్ల వస్తుంది, ఐశ్వర్యం అంతా ధనమంతా ధనపతి కుబేరుడు. శివుడు ఆజ్ఞ వల్లే కుబేరుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అంటే కుబేరుడు శివుని యొక్క గణాలలో ఒకడు, అంతే కదా. ఇప్పుడు అతని కుమారులు శివగణంలోనే ఉంటారు వాళ్ళు కూడా. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళకి నారదుడు ఎందుకు శాపం ఇచ్చాడు అని పరీక్షిన్ మహారాజు సుఖ మహర్షిని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే, వీళ్ళకి ఏంటంటే నిజంగానే వాళ్ళు శివభక్తులు, శివుని సేవకులే, కానీ వాళ్ళకి తండ్రి ఐశ్వర్యం చూసుకుని తమంతటి వాళ్ళు లేరని ఒక గర్వం. ఏ తప్పు చేసినా చెల్లిపోతున్నానే. ఇప్పుడు కూడా మనం అలాంటి వాళ్ళని చూస్తుంటాం. తండ్రుల ఐశ్వర్యం పిల్లలకి గర్వకారణంగా ఉంటుంది. అందులో తమ ప్రతిభా పాఠవాలు ఏమీ లేకపోయినప్పటికీ నేనెవరో తెలుసా అని ప్రశ్నించే వాళ్ళు బోల్డ్ మంది కనపడతారు, కోకొల్లలు. ఇప్పుడు ఉన్నదంతా అదే మనకి ప్రజ. అయితే వీళ్ళు ఏం చేశారు, బాగా మద్యం సేవించి కొందరు అప్సర స్త్రీలను వెంట పెట్టుకుని కైలాస పర్వతం మీద ఉన్న ఉద్యానవనాల్లో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాళ్ళట. అయితే వాళ్ళని అనుసరించి వచ్చిన ఆడపిల్లలు ఇద్దరు బాగా, ఇంకా ఇద్దరే కాదు ఇంకా చాలా మందే ఉండుంటారు, బాగా ఉత్సాహపరిచిన కొద్దీ విపరీతంగా మద్యం సేవించి ఒళ్ళు తెలియని స్థితిలో ఈ జలక్రీడలు ఆడడానికి ఈ మందాకిని నదిలోకి వెళ్ళారు. గంగానది అనమాట, స్వర్గంలో ఉన్న గంగానదికి వెళ్ళి ఏం చేస్తారంటే నగ్నంగా దిగారట గంగానదిలో. దిగేసరికి స్త్రీలు కూడా, వాళ్ళతో ఉన్న అప్సరసలు కూడా ఈ యక్షకుమారులను అనుసరించి వాళ్ళు కూడా వస్త్రాలు వదిలేసి వివస్త్రాలుగానే నదిలోకి దిగారు. అందరూ స్వేచ్ఛగా జలకాలాడుతున్నారు, ఒళ్ళుపై తెలియని స్థితిలో ఉన్నారనమాట. దేవర్షి నారదుడు ఆ వైపుగా వస్తూ కనపడేసరికల్లా ఈ చాలా దూరంలో ఉండగానే స్త్రీలు గమనించారు నారద మహర్షిని. కంగారు పడుతూ గట్టుకు వచ్చేసి వస్త్రాలు ధరించి నారదుడికి నమస్కరించారట. మద్యం మత్తులో ఉన్న నలకూబరుడు మణిగ్రీవులు మాత్రం నారదుడు సమీపిస్తున్న నగ్నంగానే ఉండిపోయారు. అత్యంత హేయమైన స్థితిలో ఈ యక్షకుమారులను చూసి ఈయన జాలిపడ్డాడు, వాళ్ళ మీద కోపము వచ్చింది, జాలిపడ్డాడు, వాళ్ళని అనుగ్రహించాలనుకున్నాడు. ధనమదం ఎంత బలమైంది. ధనగర్వంతో ఉన్నవాళ్ళు తాము తుచ్చమైన విషయాలని కూడా నిస్సంకోచంగా నిత్యము అనుభవించడానికే ఈ లోకంలో పుట్టామని అని అనుకుంటారు. వీళ్ళకి మద్యము, స్త్రీలు, జూదం తప్పితే జీవితానికి ఇంకో ప్రయోజనం ఉన్నట్టు తోచదు. మన డబ్బుతో ఎంత గొప్ప పని చేయొచ్చో తెలియదు, అనుభవించడం ఒకటే తెలుస్తుంది. పాపం పాత కథల్లో కూడా ఇలాంటిదే ఉందండి, ఇవాళదేం కొత్త కాదనమాట. కొందరికి గొప్ప వంశంలో పుట్టామనే గర్వం ఉంటుంది, మరి కొందరికి సౌందర్యం గొప్ప, ఇంకొందరికి బలం ఉందని గర్వం. అయితే మానవుణ్ణి ధనగర్వం పాడు చేసినట్టుగా ఇతర గర్వాలు పాడు చేయవు. డబ్బు ఒకటి ఉంటే చాలు వాడికి ఎంత ఒళ్ళు తెలీదో. ధనగర్వంతో మిడిసిపడేవాడికి ఇంద్రియాలు వాడి వశంలో ఉండవు.
దానికి తోడు యవ్వనంలో ఉంటే తనకు మరణము ఉండదు, వృద్ధాప్యం ఉండదు. నమ్మరు, రేపొద్దున ముసలితనం వస్తుంది, మరణిస్తాము లాంటివి అసలు తట్టదనమాట. మాయ అట్లా ఉంటుంది, డబ్బు మాయ. శరీరమే తానని, ఇదే శాశ్వతమని అని అనుకుంటారు. అని అనుకుని ఏం చేశాడంటే ఈయన, వీళ్ళు ఈ దేహమే నేను అని అనుకునే ధనమదాంధులు ఈ యక్షకుమారుల్లాగానే ప్రవర్తిస్తారు. ధనమదంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి కళ్ళు కనిపించేలాగా చేసే దివ్యాంజనం ఏంటంటే దరిద్రమే, వాడికి ఏమీ లేకుండా చేసేయాలి. అందుకని ఏం చేశాడు ఈయన, ఈ వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా తెలీదు వీళ్ళ డబ్బు కొవ్వుతోటి అని చెప్పి ఏం చేశాడంటే వీళ్ళని వస్త్రాలు అవసరం లేని వృక్షాలుగా మారిపోండ్రా మీరు అని శపించాడట. శపించినా వాళ్ళు వృక్షాలుగా మారినా కూడా వీళ్ళకి ఆలోచించే శక్తి ఉంటుంది, పూర్వజన్మ స్మృతి పూర్తిగా ఉంటుంది. అనుక్షణం పశ్చాత్తాపంతో దహించుకుపోయి దోషం పోగొట్టుకుంటారు, తర్వాత అయినా తప్పులు చేయకుండా ఉంటారని శపించాడు. శపించి ఎలా చెప్పాడంటే 100 దివ్య సంవత్సరాల తర్వాత వసుదేవుడనే యాదవరాజుకి కుమారుడిగా కృష్ణుడనే నామధేయంతో శ్రీమన్నారాయణుడు భూలోకంలో అవతరిస్తాడు. అతను సమీపించగానే వీరు శాప విముక్తులవుతారని మనస్సుతోటే శపించాడట. వెంటనే ఈ నలకూబరుడు మణిగ్రీవుడు ఇద్దరు నందవ్రజంలో ఉండే ఎక్కడైతే వీళ్ళు రాబోతారో తర్వాత 100 దివ్య సంవత్సరాల తర్వాత అనమాట, అప్పటిదాకా ఈ మద్ది చెట్లుగా మారిపోయి అక్కడ ఉండిపోయారు. అంటే ముసలి చెట్లు, 100 దివ్య సంవత్సరాల వయసు ఉంది ఆ చెట్లకి. అక్కడ ఈ నారదుడు శ్రీహరి భక్తుల్లో ప్రముఖుడు కదా, ఆ భక్తుడి మాట నిజం చేయాలని పూనుకుంటాడు భగవంతుడు. భక్తుడు ఏదంటే అది నిజం చేయటమే ఆయన పని. ఏం చేశాడు, ఈ పొట్ట కట్టిన రోల్ని కష్టపడి ఈడ్చుకొచ్చాడు. 4 ఏళ్ల పిల్లాడు రోలు లాగాడు. ఏం చేశాడు, మెల్లిగా జంట మద్ది చెట్ల దగ్గరికి వెళ్ళాడు. ముందు ఏం చేశాడు, తను దూరాడు ఆ 2 చెట్ల మధ్యలోకి. దూరిన తర్వాత ఈ రోలు ఇట్లా నిలువుగా ఉంది కదా, దాన్ని అడ్డంగా లాగాడు. అడ్డంగా లాగడానికి ప్రయత్నం చేశాడు. ఎట్లా కనపడింది, అది చిన్నవాడు కాబట్టి చెట్ల మధ్యలో ఉన్న చిన్న సందులోంచి దూరిపోయాడు, చిన్నపిల్లవాడు కాబట్టి. ఈ అడ్డంగా పడి ఉన్న రోలు దూరడానికి సందు సరిపోలా, లేత బొజ్జ మీద ఉన్న తాడు బిగుసుకుపోయింది. గట్టిగా లాగాడట. లాగేసరికల్లా కృష్ణుడికి ఏం కాలేదు, కానీ ఆ రోలు కలిగించినటువంటి ఒత్తిడికి 2 మహావృక్షాలు ఫెళమని పెద్ద శబ్దం చేస్తూ కూలిపోయినాయి. కూకటి వేళ్లతో సహా కూలిపోయినాయట. ఈ చెట్లలోంచి నలకుబరుడు మణిగ్రీవుడు ఇద్దరు తమ దోషాలు తొలగి గొప్ప కాంతితో వెలిగిపోతూ పైకొచ్చారు. వాళ్ళిద్దరూ కృష్ణుడిని స్తుతించి, మహానుభావ, నీ వల్ల మాకు ఇక్కడి నుంచి ఈ మానవలోకం నుంచి విముక్తి లభించింది, ఇక ముందు ఇలా గర్వంతో మదించిపోయి ఉండము, మా బుద్ధి తెలుసుకున్నామని ఆయనకి అపరాధాలు చెప్పుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ చెట్లు పడిన శబ్దం గోకులం అంతా వినపడింది. ఎక్కడో ఏదో పడిందన్నారు, పెద్దవాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. 2 మహావృక్షాలు పక్కపక్కనే పడిపోయినాయి. వాటి మధ్యలో ఉన్న కృష్ణుడు పొట్ట కట్టిన రోలుని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. రోలు ఇంకా చెట్లకు అవతలే ఉంది, పిల్లాడి ఇవతలున్నాడు, లాగుతున్నాడు. చెట్లు ఎందుకు పడిపోయాయి, వాటి మధ్యలో నుంచి ఈ పిల్లాడు ఎట్లా వచ్చాడు, ఇంత చెట్లు పడిపోతే ఈ పిల్లాడు ఇంకా నవ్వు మొహం పెట్టుకుని రోల్ లాక్కుంటున్నాడు. భయపట్టల్లా, భయం లేదని అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ దూరంగా ఆడుకుంటున్న పిల్లలు ఏం చెప్పారంటే, కృష్ణుడు రోల్ ఈడ్చుకుంటూ వెళ్ళాడు, ఆ సందులో రోల్ పట్టలేదు, వాడేమో బయటకు వచ్చేసాడు, ఆ రోల్ లాగాడు, అంతే చెట్లు పడిపోయినాయి. తర్వాత 2 మనుషులు వచ్చారు అక్కడికి అని చెప్పారు. చెప్పేసరికల్లా చిన్నపిల్లాడు అంతంత చెట్లను ఎట్లా లాగుతాడు, అసలు ఆ రోల్ ఎట్లా ఈడ్చుకొచ్చాడు వీడి శక్తి అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. అక్కడి నుంచి ఏం చేశాడు, నందుడు గబగబా ఆ నడుము కట్టును తాడు ఓడదీసి భార్యని ఏం కేకలేశాడు, పిల్లాడికి రోల్ కడతావా అనో ఏదో అనే ఉంటాడు, అనకుండా ఎందుకుంటాడు, నాన్నలు కేకలేరు అమ్మల్ని, అట్లా కట్టేవో చూడు పిల్లాడు అక్కడ పడ్డాడు, కాస్తుంటే ఆ చెట్టు పిల్లవాడి నెత్తిని పడిపోను అని ఏదో కేకలేసుకున్నారు. తర్వాత ఈ పిల్లాడిని ఎత్తుకుని తీసుకుపోయారు. అక్కడి నుంచి కొంచెం అల్లరి తగ్గించాడట. గోపికలు ఆడిచ్చినట్టు ఆడిచ్చేవాళ్ళు అందరూ. అది ఎగురు దూకు డ్యాన్స్ చెయ్యి అనేవాళ్ళు, చేస్తూ ఉండేవాడు. చూడండి, ప్రపంచంలోని సృష్టి స్థితి లయాల్ని తనకే క్రీడ భగవంతుడికి. ఆయన ఈ గోపికలు ఎట్లా ఆడిస్తే అలా ఆడుతుండేవాడు. నాట్యం చేయమంటే చేసేవాడు. అక్కడి నుంచి ఏం చేసేవాళ్ళు, చిన్న పనులు చేయించేవాళ్ళు. పిల్లలకి అల్లరి తగ్గించాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. ఆ పీట పట్రా, ఈ గ్లాస్ తీసుకెళ్ళి పెట్టు, ఆ కుండ ఎత్తుకురామ్మా, ఆ దోణ్ణి విప్పమ్మా అని ఇలాగ ముద్దుగా చిన్న పనులు చేయిస్తే వాళ్ళ వెనకాల పడి పనులు చేస్తుండేవాడు. ఎట్లా కనపడేదంటే దేవతలందరూ అనుకునేవాళ్ళు, తనని ప్రేమించే వారికి భగవంతుడు ఎంత వశంవదుడుగా ఉంటాడో, ఎంత ప్రీతిగా వాళ్ళు చెప్పినవి వాళ్ళు అడిగినవి చేసి ఇచ్చేస్తాడో కనపడేటట్టుగా ఎవరు ఎట్లా ఆడిస్తే అట్లా, ఎవరు ఏ పని చెప్తే ఆ పని చెప్తూ గోపికల వెనకాలబడి తిరుగుతూ ఉండేవాడట. తర్వాత కృష్ణలీలని మళ్ళీ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.